కార్యక్రమంలో మరి ఆ యొక్క మనం కూడా పాలిభాగస్తులుగా మరి ఉండడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి సహాయం కొరకు మరి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి చేరి వచ్చిన మీ అందరికి కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈ విధంగా దేవుని యొక్క మరి బిడలంగా మరి ఆయన యొక్క సన్నిధిలో మనమందరం కూడా మరి నూతనంగా మనం జాయిన్ అవుతూ మరి నూతనమైన విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రభు మనకి సహాయం చేశారు. మరి అలాగే మరి దేవుని యొక్క మరి వాక్యము మరి జాగ్రత్తగా మనం పరిశీలించి తెలుసుకోవడంలో కూడా మనకి అనేకమైనటువంటి విషయాలు మరి నేర్చుకుని తద్వారా మనం ఒక సర్టిఫికేట్ కూడా పొందుకునే విధంగా మరి దేవుడు ఆ యొక్క కార్యాలు మన కొరకు జరిగించారు. మరి అందుకనే దేవునికి నేను ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ విధంగా మరి మీ యొక్క మరి ఎంతో ఆసక్తితో మరి కార్యక్రమంలో జాయిన్ అయినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి మొదట మరి మన మధ్యలో మరి ఆ యొక్క దైవజనులు అయినటువంటి వారు మరి జాయిన్ అయ్యారు. మరి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి మీలో ఎవరైనా దైవజనులు ప్రార్థించాలనుకున్నట్లయితే దయచేసి ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. మరి ఎవరైనా ప్రేరేపించబడినటువంటి వారు ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తున్నాను సార్. చేయండి అన్న. మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ 2025 సంవత్సరం నాయన జనవరి నెల, ఫిబ్రవరి నెల కాచి కాపాడి మార్చి నెల 26వ తేదీన ప్రభా ఈ యొక్క మరి ఉదయకాల సమయం, మధ్యాహ్న కాల సమయం కాచి కాపాడి సాయంకాలం చల్లపుట్టి వేళలో ప్రభా నాయన నీ దాసులతో కూడా మేము చేరి నాని ఆన్లైన్ బైబిల్ క్లాసులో కూడా దినదాసుడిగా నేను కూడా చేరి ఆయా మీ నామం స్తుతించడానికి, మీ నామం కనపరచడానికి, మీ జీవవాక్యం మరొకసారి మీరు నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి మీకు వందనాలు నాయన. మరి యొక్క ఆన్లైన్ క్లాస్ నడిపిస్తున్న దాసులు నాయన మరి పాస్టర్ గారిని నాయన మరి స్పాన్సర్గా ఉన్నటువంటి ప్రతి దైవజనుడు మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ గూగుల్ మీట్ ద్వారా నేను జరుగుతున్న ఆన్లైన్ క్లాసులను ఆశీర్వాదకరంగా మీ నా మహిమార్థంగా జరిగించుకుని మీరే మహిమ పొందుకోమని అనేక మంది నాయన సేవకులు నాయన నీ యొక్క జీవవాక్యమును మరింత లోతుగా నేర్చుకుని కృప దయచేయమని మహిమా ఘనతా ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకుని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. వందనాలన్న. ప్రార్థన చేసినటువంటి సహోదరులకి దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈ విధంగా మనం అందరం కూడా ప్రభుని ఆ యొక్క సన్నిధిలో మనం అందరం కూడా చేరి ప్రభు యొక్క సన్నిధిలో మనం అందరం కూడా మొట్టమొదటిసారిగా ఈ విధంగా కూడుకొని ఉన్నాం. మరి ఎందుచేత మనం కూడుకొని ఉన్నాం అనేటువంటిది మనకు తెలుసు. మరి ఆ యొక్క మరి ఒక బైబిల్ కోర్సును మనము పూర్తి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అందులో ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనం జాయిన్ అయ్యాం. అందుచేతే ఆ యొక్క మరి దేవుడు ఆ యొక్క మనకి ఏమి నేర్పించబోతా ఉన్నారు అనేటువంటిది మనం ఆ యొక్క చాలా ఆసక్తిగా మనం తెలుసుకున్నప్పుడు మరి అనేక విషయాలు మనం నేర్చుకుంటామండి. ఈ యొక్క మరి మీకు ఉదయాన్నే మరి మీకు మెసేజ్ పెట్టాను గ్రూప్లో. మరి ఆ మెసేజ్లో ఈరోజు మనం ఆ యొక్క చదవబోయేటువంటి విషయాల గురించి మరి మీకు అందులో నేను తెలియజేశాను. మరి అందులో ఆ యొక్క ఏమేమి విషయాలు మనం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అనేటువంటిది తెలుగులో, హిందీలో, అలాగే ఇంగ్లీష్లో కూడా మరి నేను అక్కడ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఆ షేర్ చేసినటువంటి విషయాలు అవే విషయాలు మనం ఈరోజు మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. ఆ విషయాల్లో మరి అందులో నుంచి కొన్ని ఆ యొక్క విషయాల్ని మనం నేర్చుకుని ఆ యొక్క మరి అదే విధంగా మనం నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ మరి అభ్యాస ఫలితాలు మరి మనం ఈ యొక్క కోర్సు ప్రారంభించాము. కోర్సు మనకి నేర్చుకున్న తర్వాత
మనం ఆ యొక్క నేర్చుకున్న తర్వాత మనలో రావలసినటువంటివి ఏమిటి అనేటువంటిది ఇక్కడ మరి ఆ యొక్క మరి వారు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి వారు మనకు తెలియజేశారు. మొట్టమొదటి ఏంటంటే మరి ఆ యొక్క యేసు ప్రభు వారు మరి మొట్టమొదట శిష్యుల పాదాలు అక్కడ కడుగుతా ఉన్నారు. ఆ యొక్క శిష్యుల పాదాలు కడుగుతా ఉన్నటువంటి దాని ప్రక్కన ఏమని రాయబడిందంటే యేసు వలె నడిపించుట అనేటువంటి మాట అక్కడ రాస్తా ఉన్నాం. అంటే యేసు వలె మనం ఈ ఈ యొక్క కోర్సు పూర్తి చేసిన తర్వాత ఈ యొక్క మనం పాఠం మరి ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్న తర్వాత యేసు వలె మనం ప్రజలని నడిపించేవారుగా యేసు ప్రభు వారు ఎలాగైతే మరి తన శిష్యులను మరి నడిపించారో అదే విధంగా మనం కూడా నడిపించే వారంగా ఉండాలి అనేటువంటిది మరి అక్కడ మనం చూస్తున్నాం. ముఖ్యంగా మరి రెండవదిగా మనం నేర్చుకునేది ఏంటంటే రెండవదిగా మనం పదాన్ని నిర్వహించడము అనేటువంటిది మనం తెలుసుకుంటాం. పదాన్ని నిర్వహించడం అంటే ఆ యొక్క మనం ఎటువంటి మరి ఆ బైబిల్ గ్రంథము ఎప్పుడు రాయబడింది, అది ఎందుచేత రాయబడింది, ఏ కాలంలో రాయబడింది, ఏ ఉద్దేశంతో రాయబడింది, మరి ఆ యొక్క విషయాలన్నీ కూడా ఆ యొక్క దేవుడు మరి మనుషులతో చెప్పాలనుకున్నటువంటి మాటలు ఏమిటి అనేటువంటి విషయాలు మనం అక్కడ చూస్తా ఉన్నాం. రెండవదిగా మూడవదిగా మనం చూసినట్లయితే మరి ఆ యొక్క చాలా ప్రాముఖ్యమైనటువంటిది అది మొట్టమొదటిగా శిష్యులు మన దగ్గరికి మరి ఆ యొక్క ప్రజలు మన దగ్గరికి రావాలని కోరుకోవడం కాదు, కానీ మనమే ఆ యొక్క ప్రజల దగ్గరికి ఎవరైతే దేవుని వెంబడించే వారుగా ఉంటారో వారి దగ్గరికి మనం వెళ్ళి వారిని ఇంకా ప్రభువులోకి నడిపించే వారిగా మనం ఉండాలి అనేటువంటిది అది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. అది యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి పరిచర్యలో మరి ఆ యొక్క ఆయన చేసి చూపించినటువంటి ఆ యొక్క పరిచర్య, ఆ యొక్క శిష్యులను చేరుకోవడము మరియు తయారు చేయడం ఎలా అని యేసు ప్రభు యొక్క జీవితం నుంచే మనం తెలుసుకునే వారంగా ఉంటాం. ఆ విషయాల గురించి మనం తెలుసుకుంటాం. మరి అలాగే నాలుగవదిగా మరి దేవుని ప్రజలను మరి పోషించడం, వాక్యం ద్వారా వారిని ఎలా పోషించాలి, వారిని ఎలాగా మరి ఒక కుటుంబంగా మనం ఎలాగా వారికి జాగ్రత్త వహించాలి, మరి అటువంటి విషయాలన్నీ కూడా మరి నాలుగవదిగా మనం తెలుసుకుంటాం. ఇవన్నీ కూడా మరి కోర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ఆ యొక్క వాటిని మనం తెలుసుకోగలుగుతాం. ఈ యొక్క మరి ఈ ఇవ్వబడినటువంటి వీటన్నిటిని కూడా మీరు జాగ్రత్తగా చదివి మరి ఏదైతే మరి మీకు పంపించబడిందో మీకు ఏ భాషలో మరి మీకు అర్థమవుతుంది, తెలుగు భాషలో మీకు అర్థమైతే తెలుగులో మీరు చదువుకోండి. ఇంగ్లీష్లో అవే మీరు చదువుకోవాలంటే అవే మీరు ఇంగ్లీష్లో, ఒకవేళ మీరు ఇంగ్లీష్లో బాగా చదవగలిగితే ఇంగ్లీష్లో చదవండి. లేదు హిందీలో కూడా మరి మీరు నాకు తెలుగు రాదండి, ఇంగ్లీష్ రాదండి, హిందీయే నాకు వచ్చు అంటే మరి హిందీలో కూడా మరి 3 భాషల్లో మరి అక్కడ పంపించడం జరిగిందండి. మరి ఆ విధంగా మీరు చదవచ్చు. सोनू भैया మరి बहुत बहुत धन्यवाद, आपने हमारे बीच में ज्वाइन हो गया. ఈ విధంగా आपने जो अभी बात कर रहा है वो जो आपको भेजा है सुबह, वो उसके बारे में हम लोग बात कर रहा है. वो आप पढ़ेगा तो उसको आप ये कोर्स कंप्लीट करने के बाद आपको ये सारे और जो आपका जिंदगी में भी प्रकटित होने के लिए प्रभु चाहता है. और यीशु मसीह जैसा सेवा किया है वैसा है हम भी सेवा करना है. ऐसे सारे पॉइंट को आपने पढ़ेगा तो वो हम ये कोर्स खत्म करने के बाद और हम भी ये बात हम सीखेंगे. ये है प्रभु का इच्छा. ये कोर्स करने का हमारा ये अवसर पड़ा है. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఈ విధంగా మనం ఈ మాటలన్నీ కూడా మనం చదువుకుందాం. మరి ఎవరైనా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చదువుదామండి. నేను మొట్టమొదటిది నేను చదువుతాను. యేసు వలె నడిపించుట అనేది ఏమిటి అనేటువంటిది నేను చదువుతాను. తర్వాత పదాన్ని నిర్వచించడం ఒకళ్ళు చదువుదాం. అలాగే మూడవదిగా చెప్పబడినటువంటిది ఒకళ్ళు చదువుదాం. అలాగా నాలుగు విషయాలు మనం చదువుకుందాం. ఆ యొక్క మొట్టమొదటిది నేను చదువుతా ఉన్నాను. మరి ఆ యొక్క మొట్టమొదటి ఏంటంటే యేసు వలె నడిపించుట. ఆ యొక్క మొదటి పాయింట్లో ఏముందంటే భయ్యా, సోను భయ్యా
आपने जो हिंदी में दिया है वो उसका एक पॉइंट आप पढ़ लीजिए, हिंदी में पढ़ लीजिए। और मैं तेलुगु में पढ़ रहा हूँ, आप उधर हिंदी में पढ़ लीजिए। యేసు వలె నడిపించుట, पहला पॉइंट, यीशु मसीह जैसा हम भी चलने के लिए सब लोगों को चलने के लिए बोलना है। प्रेज द लॉर्ड। मैं तेलुगु में पढ़ रहा हूँ, आप हिंदी में फॉलो कर दें। జీవితంలోని అన్ని రంగాల్లో ఆత్మ యొక్క ఫలాలను పొందండి మరియు వినయము మరియు సమగ్రత మరియు సరళతను పాటించండి, ముఖ్యంగా మనం ఉండవలసినటువంటిది. రెండవది ఏంటంటే ఆధ్యాత్మిక విభాగాలను జాబితా చేయండి, వివరించండి మరియు వ్యాయామం చేయండి. మూడో పాయింట్, అన్ని మంత్రిత్వ శాఖలకు ప్రాతిపదికగా 5 కీలకమైన బైబిల్ ప్రధాన సూత్రాలను వివరించండి మరియు ప్రదర్శించండి. మరి ఈ విధంగా వ్యక్తిగత మరియు కార్పొరేట్ ఆరాధన యొక్క సూత్రాలను వివరించండి మరియు వాటిని జీవన విధానంగా ఎలా పాటించాలో వివరించండి. ఈ విధంగా మనం వీటన్నిటి గురించి ఆలోచించినప్పుడు మనం ఇవన్నీ కూడా మనం చెప్పగలుగుతాం. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది మనం చెప్పగలుగుతాం. మరి ఐదవది ఏంటంటే చర్చి లేదా మంత్రిత్వ శాఖలో సంబంధాలను బైబిలు ఆ యొక్క నైతిక సూత్రాలను వర్తింప చేయండి అంటున్నారు. అలాగా 6లో మరి చాలా ప్రాముఖ్యమైనది, స్త్రీలు మరియు పిల్లల పట్ల యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వైఖరి ఎలాగా ఉందో అది మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని ఎలా మనం మార్చుకోవాలో దాన్ని గురించి వివరించాలి. మరి ఆయన చిన్నపిల్లల ఎడల మరి ఆ యొక్క స్త్రీల ఎడల చాలా మరి ఆయన ప్రేమ కలిగి ఆయన ప్రవర్తించేటువంటి వారు. మరి ఆ విధంగానే మరి ఈ దినాలను బట్టి మనం ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది మనం చూస్తున్నాం. మరి ఈ విధంగా మీరు ఆ యొక్క తర్వాత మరి ఈ విషయాలన్నీ కూడా చదవండి, చదివిన తర్వాత మీకు అర్థమవుతూ ఉంటుంది. మరి 7వదిగా చూస్తున్నాం కదా, సమయము, సామర్థ్యాలు, వనరులు మరియు సృష్టికి సంబంధించిన స్టీవర్డ్షిప్ కోసం బైబిల్ ఆధారాన్ని వివరించండి. అంటే దేవుడు ఏ విధంగా మనం పరిచర్య అధికారము గురించి ఆయన ఏం చెప్పారు, మరి ఆయన ఏం చెప్పారు, ఎవరైనా మీలో అధికారిగా ఉండాలంటే వారు మొట్టమొదట దాసుడిగా ఉండాలి, అందరికీ దాసుడిగా ఉండాలని చెప్పారు. ఆయన దాన్ని వర్ణించడం కోసం మరి అందరి పాదాలను ఆయన కడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అందులో ఉన్నటువంటి అర్థం ఏమిటి? మరి ఒక యజమానుడిగా, ఒక అధికారిగా ఉండాలనుకున్న వాడు దాసుడిగా ఉండడంలో మరి ఆ యొక్క అర్థం ఏమిటి అనేటువంటిది మనం వారికి తెలియజేయాలి. మనం కూడా చెప్పడం మాత్రమే కాకుండా మనం కూడా అలాగా తగ్గించుకొని మరి దేవుని యొక్క పరిచర్యలో మనం ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి, దేవుని మహింపరిచే వారుగా ఉండాలి అని వాక్యంలో చూస్తున్నామండి. మరి ఆ యొక్క 8వ పాయింట్ చూసినట్లయితే చర్చ్ యొక్క ప్రాముఖ్యతను మనం వారికి వివరించాలి. సమాజంగా కూడుట మీరు మానొద్దు అని ఆయన చెప్పాడు. ఆ యొక్క ఎందుకు మానొద్దని చెప్పాడు అనేటువంటిది ప్రాముఖ్యత, దేని విషయంలో ఆయన చెప్పారు అనేటువంటిది మనం వివరించాలి. మరి బాప్టిజం మరియు ప్రభు బల్ల మరి ఆ యొక్క దాని గురించి చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయి, చాలా రకాల మరి విషయాలు వారికి అర్థం కావు. మరి అటువంటి వారికి బాప్తిస్మం అంటే ఏంటి, నీటి ద్వారా బాప్తిస్మం అంటే ఏంటి, పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మం అంటే ఏంటి, మరి అలాగే ఆ యొక్క ప్రభు బలలో పాలు పంపులు పంచుకోవడం అంటే ఏంటి, ఇవన్నీ విషయాలు వారికి మనం అర్థం చేసుకున్నది వారికి తెలియజేసే వారంగా మనం ఉండాలి. ఆ తర్వాత 10వది చూసినట్లయితే శ్రేష్టత మరియు సమగ్రతతో ఆ యొక్క చర్చి లేదా పరిచర్యను ఎలా నిర్వహించాలి అనేటువంటి దాని గురించి అక్కడ మనం చూస్తున్నామండి. మరి ఆ యొక్క పరిచర్య మనం చేసినప్పుడు, సంఘాన్ని మనం నడిపించేటప్పుడు చాలా శ్రేష్టమైనటువంటి విధంగా మనం చేసేవారుగా ఉండాలి. ఆ యొక్క మరి 11వదిగా మనం చూస్తున్నాం, క్రీస్తు శక్తి శరీరము, ప్రపంచము మరియు ఆ యొక్క సైతాను యొక్క మరి సంబంధమైనటువంటి కోరికలను ఎలా అధిగమిస్తుందో వివరించండి. చూడండి, మరి ఆయన శోధనలు ఎలా జయించాడు, మరి ఆయన మానవునిగా ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన ఎలాగా ఆ యొక్క శోధనలను జయించి మరి ఆ యొక్క సైతాన్ని, అపవాదిని ఎదిరించి ఆయన ఎలాగా మరి వాటన్నిటిని కూడా అపవాదిని వాక్యం ద్వారా ఎలాగైతే ఎదిరించాడో మరి జయించాడో, అలాగే మనం కూడా
జయించే వారంగా ఉండాలి. ఆయన శరీరంగా ఉన్నప్పటికీ కూడా, ఆయన శరీరధారిగా ఉన్నప్పటికీ కూడా ఆయన అపవాదిని జయించినటువంటి రీతిగా మనం కూడా జయించాలి. మరి రెండవదిగా మరి ఆ యొక్క పదాన్ని నిర్వహించడం అనేటువంటిది మనం చూద్దాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ఎవరైనా మరి ఆ విషయాన్ని గురించి చదవండి. పదాన్ని నిర్వహించడం అనేటువంటి దాన్ని మరి మీరు చదవచ్చు. ఆ పదాన్ని నిర్వహించడం అనేటువంటి దాని గురించి మరి ఆ దైవజనులు ఎవరైనా మరి చదవాలనుకున్నటువంటి వారు ఆ మైక్ ఆన్ చేసి పొద్దున్న నేను పంపించినటువంటి దాంట్లో నుంచి మరి చదవాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. पदान सोनू भैया, और आपने जो दूसरा में वो लिखा है वो पढ़ लीजिए थोड़ा, उसको हम ఇంకో గ్రూప్ పంపించాలి. हाँ सर, हाँ बोलिए सर. మరి ఆ విధంగా రెండవదిగా ఆయన చెప్తున్నటువంటి మాట భయ్యా పढ़ लीजिए भैया. दोनों एक्चुअली सर बैक हो गया था, मैं अभी पढ़ता हूँ सर. हाँ दूसरा वाला सर कितना पढ़ना है पूरा? हाँ दूसरा वचन के संबंधता. यस सर. वचन को संभालना. संपूर्ण बाइबल की, यस सर, संपूर्ण बाइबल की बड़ी कहानी का वर्णन करें जिसमें यीशु को परमेश्वर की उद्धार योजना के केंद्र में रखा गया है. लेखक अवधि, उद्देश्य और लेखन के प्रकार की पहचान करके बाइबल में प्रत्येक प्रकार की शैली की पुस्तक का परिचय दें. यीशु की कम से कम 5 प्रमुख शिक्षाओं का सारांश दीजिए. यीशु की मृत्यु और पुनरुत्थान के महत्व को पुस्तक का वर्णन करें, परमेश्वर का वचन तय करें, प्रभावशाली ढंग से प्रचार करें या सिखाएं. बाइबल के प्रमुख सिद्धांतों पर विश्वास करें, उनकी व्याख्या करें और उनका पालन करें. समझाइए कि किस तरह से समृद्ध सुसमाचार बाइबल के विरुद्ध और अनैतिक है. उनके संदर्भ में वैकल्पिक दृष्टिकोण की तुलना में बाइबल संबंधित दृष्टिकोण की श्रेष्ठता को प्रदर्शित करें. कलीसिया के इतिहास में अलग अलग अवधि की 3 महत्वपूर्ण घटनाओं का वर्णन करें. उनके संप्रदाय या कलीसिया अभियान की ऐतिहासिक जड़ों का वर्णन करें. आमीन, हालेलुया. ఆమేన్ ఆమేన్. बहुत बहुत धन्यवाद भैया. మరి రెండవదిగా మనం చదువుకున్నటువంటిది అలాగే మరి మూడవదిగా కూడా మనం అక్కడ ఏమి రాశారు అనేటువంటిది మనం చదువుకుందాం. మూడవది అక్కడ ఏమి రాశారంటే శిష్యులను చేరుకోవడం మరియు తయారు చేయడం. మరి ఆ యొక్క శిష్యులు ఆ యొక్క ప్రజలు మన దగ్గరికి వస్తారు అని మనం కనిపెట్టడం కాకుండా మనం వాళ్ళని చేరుకోవాలి. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ. మరి ఒక్కొక్కసారి వాళ్ళు వచ్చే పరిస్థితులు ఉండకపోవచ్చు. మరి వాళ్ళు ఏదో కొన్ని ఇబ్బందుల్లో వాళ్ళు ఉండి మరి రాలేకపోతారు. మరి అలాంటప్పుడు మనమే వారి దగ్గరకు వెళ్ళాలి. మరి వారిని మరి ఎలాగ మనం సంపాదించాలి, ఎలాగ మరి శిష్యులను తయారు చేయాలి అనేటువంటిది యేసు ప్రభు వారు ఎలా చేశారు, ఆయన వారిని ఎలాగా 12 మందిని ఎన్నిక చేసుకున్నారు, మరి ఆ తర్వాత ఇంకా వేరొక మరి కొంతమందిని ఎలాగా ఆయన ఏర్పాటు చేసి ఇద్దరిద్దరుగా ఎలాగ పంపించారు. ఇలా ఈ విషయాలన్నీ కూడా మనం వాక్యంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి విధంగానే మనం కూడా
చేయడానికి ప్రయత్నం చేయాలి. మనము ఆయన మనకు మాదిరి కాబట్టి ఆయన చేసినటువంటి విధంగా మనం చేసినప్పుడు మరి పరిచర్యలో మరి ఆయన నుంచి మనం కొన్ని నేర్చుకోగలుగుతాం. నేను చదువుతున్నానండి. మూడవ పాయింట్‌లో నేను చదువుతున్నాను. మరి 3లో 1 చదువుతా ఉన్నాను. కుటుంబం, స్నేహితులు మరియు అపరిచితులతో సువార్తను ప్రభావవంతంగా పంచుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. మరి మన కుటుంబాల్లో ఉన్నటువంటి వారితో, స్నేహితులతో, మరి మనకు పరిచయం లేనటువంటి వారితో కూడా మనం సువార్తను చాలా ప్రభావితవంతంగా మనం పంచుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత రెండవది ఏంటంటే, దేవుని పరిచర్య కోసం ఇతరులను ప్రేరేపిస్తూ మరి వారందరిని కూడా ఒక చోటకి మరి ఏర్పాటు చేయాలి. మరి ఎలాగా మనం ఇప్పుడు మనం చూడండి, మరి దేవుని పరిచర్య కొరకు మనందరినీ కూడా ఒక చోట ఏర్పాటు చేసుకొని మరి మనమందరం కూడా ఎలాగైతే ప్రోత్సహించబడతా ఉన్నామో, మనం ఒకరు మరి ఇంతకుముందు ఒకవేళ తెలిసి ఉండకపోవచ్చు. అయినా కూడా మనం దేవుని కొరకు ఆయన పని కొరకు ఎలాగైతే ప్రేరేపించబడి మరి సమూహంగా మనం ఏర్పడి మరి దేవుని మాటలు నేర్చుకుంటున్నాము, అలాగే మన ప్రాంతాల్లో కూడా మరి మనం కొంతమందిని మనం ఏర్పాటు చేసుకుని వారికి దేవుని వాక్యాన్ని చెప్పేవారుగా, మరి వారిని ప్రోత్సహించేవారుగా, దేవుని వాక్యం వినడానికి రండి అని మనం ప్రోత్సహించేవారుగా ఉండాలి. మూడవదిగా మనం చూసినప్పుడు సువార్త మరి లేదంటే మినిస్ట్రీ యొక్క నిర్దిష్ట రూపంలో కనీసం ఒక వ్యక్తికి మీరు మీకు తెలిసినటువంటి విషయాలు వారికి చెప్తా ఉండండి, వారికి సలహాలు ఇస్తా ఉండండి. ఎవరైనా పరిచర్యలో ఉన్న వారికి, ఎవరైనా సంఘం నడిపిస్తున్నటువంటి వారికి ఇంకా ఎలా బాగా చేయొచ్చు, ఒకవేళ మీకు ఏమైనా ఆలోచనలు, ఒకవేళ ఐడియాలు మీకు తెలుసుంటే మరి వాటిని మరి వారికి తెలియజేసి మరి తద్వారా వారు ఇంకా బాగా పరిచర్య చేయడానికి మరి ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఎంతో మందికి ఆ పరిచర్య ఉండడానికి మరి మీరు మీ విలువైన సలహాలు వారికి ఇవ్వాల్సిందిగా మరి అక్కడ తెలియజేయబడుతుందండి. ఎందుకంటే మరి చాలా విషయాలు మనకు తెలియకపోవచ్చు. చాలా విషయాలు మరి కొన్ని కొత్తగా జరుగుతున్నటువంటి విషయాలు మరి ఏదైనా సౌండ్ సిస్టమ్ గురించి కానివ్వండి, మరి ఇదివరకు ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ లాంటి సౌండ్ సిస్టాలు ఈ దినాల్లో లేవు. మరి కొంతమంది మరి పాత వారికి మరి ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీ వారికి తెలియదు. అయితే మనము తెలుసుకున్నటువంటి విషయాన్ని మరి వారు ఒకవేళ మనల్ని వచ్చి అడగడానికి వారు మరి సంశయిస్తున్నారు, లేదంటే మన దగ్గరకు వచ్చి వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు అని మనకి నూతనమైనటువంటి విషయాలు, మొబైల్ ఫోన్ కానీ ఇలాగా మనం ఆన్లైన్ విషయాలు మాట్లాడటం కానీ, లేదంటే ఇటువంటి ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే మనకు తెలిసిన విషయాలు మరి వారికి నేర్పించి వారి ద్వారా ఇంకా ప్రభు పరిచర్య ఘనంగా జరగడానికి మనము ముందుకు సాగే వారంగా మనం ఉండాలి అనేటువంటిది మనం చూస్తున్నామండి. ఆ విధంగా మనకు తెలిసిందే మరి మొబైల్ ద్వారా లేదంటే కొన్ని విషయాలు మరి చాలా మంది కొన్ని వారికి తెలియని విషయాల్ని మనం తెలియజేసి వారిని ఇంకా ప్రోత్సహించడానికి మనం ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. మరి అలాగే సంఘము పరిచర్యలో ఏదో ఒక రూపంలో కనీసం సేవ చేయడానికి కనీసం ముగ్గురికి మీరు శిక్షణ ఇచ్చేవారుగా మీరు ఉండాలి అని అక్కడ మనం చూస్తున్నామండి. అది కూడా మనం చేయగలగాలి. మనం చేయగలం. ఒక ముగ్గురిని మనం ఆ సంఘంలో మరి పరిచర్య చేసే విషయంలో, సంఘం తుడిచే విషయంలో, సంఘంలో కుర్చీలు వేసే విషయంలో, బరకాలు వేసే విషయంలో, మరి ఆ ప్రాంతం అంతా శుభ్రంగా పెట్టే విషయంలో, ఇవన్నిటిలో మనం కొంతమంది యవనస్తుల్ని ఏర్పాటు చేసుకుని, లేదంటే కొంతమంది వ్యక్తులు ఉత్సాహంగా ఉన్నటువంటి వారిని ఏర్పాటు చేసుకుని వారిని దేవుని యొక్క పరిచర్యలో మనం వారిని రూపుదించే వారంగా, వారిని మరి నడిపించే వారంగా మనం ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. మరి అంత మాత్రమే కాకుండా మరి 6వ దాంట్లో మనం చూస్తున్నాం, బైబిలు సంస్కృతికి ఎలా సంబంధం కలిగి ఉందో మనం వారికి వివరించాలి. మరియు వాటి సందర్భాల సంస్కృతిని మనం తెలియజేసే వారంగా మనం ఉండాలి. మరి ఆ దినాల్లో, బైబిల్ దినాల్లో ఎలాగైతే మరి దేవుని ప్రజలైనటువంటి వారు పాత నిబంధనలో, కొత్త నిబంధనలో శిష్యులైనటువంటి వారు ఎలాగ వారు పరిచర్య జరిగించారో, అలాగే వారిని పోలి మనం వారి వలే మనం పరిచర్య చేసినప్పుడు మన పరిచర్యలు ఎంతో ఫలవంతంగా ఉంటాయి అనేటువంటిది మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే
ఆ మరి తర్వాత మరి మినిస్ట్రీలో మరి ఆ యొక్క సాంకేతికత సోషల్ మీడియా మరి ఉద్దేశపూర్వకంగా మరి ఉపయోగించాలి. అవసరమైతే మరి మనం ఉపయోగిస్తున్నటువంటి సోషల్ మీడియా గాని, మరి ఆ యొక్క కొంత నూతనమైనటువంటి టెక్నాలజీని గాని, మనం ఆ యొక్క అవసరమైనంత మేర మనం ఉపయోగించే విధంగా మరి ఆ యొక్క వాటిని వాడుకొని మనం ఇంకా పరిచర్యలో ముందుకు వెళ్ళే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత మరి ఆ 4వది మనం చూస్తున్నామండి. దేవుని ప్రజలను మేపడం అని మనం చూస్తున్నాం 4వది. మరి ఆ 4వది దాన్ని మీరు ఎవరైనా మరి చదివి మరి వివరించాలనుకుంటే మరి మీరు వివరించొచ్చు. దేవుని ప్రజలను మేపడం అనేటువంటి దాన్ని మరి మీరు చదివి నేను వివరిస్తానండి అని మీరు ఎవరైనా వివరిస్తే అది మరి మేమందరం కూడా మరి ఆ విషయాలు మరి నేర్చుకుంటాం. మరి మీ ద్వారా మరి ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఆ యొక్క దేవుని ప్రజలను మేపే దాన్ని గురించి మీరు చదవాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. మరి ఉదయం మీకు పంపించినటువంటి ఆ యొక్క ఆ షీట్లో మరి మెసేజ్లో మరి తెలుగు, ఇంగ్లీష్, హిందీలో 3 భాషల్లో మరి అక్కడ మీకు పంపించాము. ఆ యొక్క పీడిఎఫ్ని మీరు ఓపెన్ చేసి మరి మీరు 4వ పాయింట్ని దేవుని ప్రజలను మేపడం ఎలాగా అనేటువంటి విషయాన్ని మరి మీరు చదవచ్చు. सोनू भैया और आपने 4 पॉइंट को भी पढ़ लीजिए और हमने कैसा हमने और वो 4 पॉइंट को हम फुलफिल करना है। परमेश्वर के लोगों की चरवाई यस करना सर, पढ़ें कैसा सर। है। यस सर, पढ़िए। मसीह सम्मान सेवक नेतृत्व प्रदर्शित करें। सभी रिश्तों में विशेष आवश्यकता वाले लोगों के साथ भी करुणा, आतिथ्य और क्षमा का प्रदर्शन करें। संकट के समय अर्थात मृत्यु, वैवाहिक समस्याएं, बीमारी आदि दूसरों को सांत्वना देना और सहायता करना। एक दंपत्ति को उनके विवाह की तैयारी में सहायता करें। बच्चों और युवाओं की सेवा उनके साथ और उनके द्वारा सेवकाई में स्वयं को शामिल करें। विवाह और परिवार में वफादारी और प्रेम को बढ़ावा देने में पतियों और पत्नियों की भूमिकाओं का वर्णन करें। अनुपस्थित पिताओं के प्रभाव का वर्णन करें। रिश्तों में झगड़ों का समाधान करें। आमीन, हालेलुया। ఆమేన్। మరి ఈ విధంగా దేవుని యొక్క మరి ఆ యొక్క ప్రజలను మేపే విషయంలో మనం ఎలాగా మనం చెయ్యాలి అనేటువంటిది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. దేవుని ప్రజలను మనం ఎలా మేపాలి, ఆ యొక్క వారికి ఎలాగా మరి వాక్యం అనేటువంటి ఆహారాన్ని మనం అందజేయాలి అనేటువంటి విషయాలు మరి చాలా చక్కగా ఇక్కడ వివరించబడ్డాయి. మరి వాటిని చదువుకుని మరి వాటిని ఎలాగా మనం చేయగలం, మరి ఏ పద్ధతుల ద్వారా మరి ఇంకా ప్రభు యొక్క పరిచర్యను ఇంకా మనం బాగా జరిగించగలం అనేటువంటి విషయాలు మనం నేర్చుకోవచ్చు. మరి మీరు ఆ తర్వాత మీరు ఈ విషయాలన్నీ కూడా మీరు చదివి మీకు అర్థమైన విషయాలని ఒక నోట్స్ మీద మరి రాసి మరి నాకు వాట్సాప్లో మీరు పంపించండి. ఆ యొక్క మరి మీరు ఏం అర్థం చేసుకున్నారు అనేటువంటిది ఆ యొక్క నాకు నేను చూసి ఆ యొక్క తెలుసుకుంటాను. మరి అలాగే ప్రతి వారం కూడా ఇలాగే మీటింగ్ జరుగుతూ ఉంటుంది. మరి ఆ యొక్క మీరు ఏమి నేర్చుకోవాలనేటువంటి విషయాలు మొదటగా మీకు పంపిస్తాము. వాటిని మీరు చదువుకుని మరి వాటిలో నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు అనేటువంటిది మీరు ఇలా యూట్యూబ్లో మరి ఈ యొక్క లైవ్లో వచ్చి మీరు చెప్పండి. మరి అలాగే నోట్స్ కూడా మీరు ప్రిపేర్ చేసి మరి మీరు పంపించండి. ఆ విధంగా మీరు ఈ విధంగా నోట్స్ పంపించడం ద్వారా అలాగే మీరు లైవ్లో వచ్చి మాట్లాడడం ద్వారా మేము మీరు ఎలా ఈ దేవుని వాక్యాన్ని ఎంత చక్కగా నేర్చుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మరి మేము తెలుసుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మీ అందరికి కూడా మరి ఈ విషయాలు మరి అర్థమైనవి అని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇది ఇంతకు ముందు మరి ఈ ప్రోగ్రాం మేము చేసాము 1 సంవత్సరం.
మరి అది జరిగినప్పుడు చాలా మంది ఆ యొక్క దీవించబడ్డారు. మరి వారందరికి కూడా మరి ఆ యొక్క సర్టిఫికేట్లు కూడా మరి ఇవ్వడం జరిగింది. మరి అంత మాత్రమే కాకుండా మరి మరొకసారి ఈ యొక్క మరి ప్రభు యొక్క మరి మరి మనం కార్యాలు చేయడానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి అందుకని నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంకా ఈ విషయాలు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి విషయాల గురించి మీలో ఎవరైనా ఇంకా వివరించగలనండి? కొంచెం నేను దీని గురించి కొంచెం చెప్తాను. మరి నా అనుభవంలో నుంచి, నా సాక్ష్యంలో నుంచి కొన్ని విషయాలు మీకు పంచుకోవాలనుకుంటున్నాను అని ఎవరైనా చెప్పాలనుకుంటే మరి మీకు సమయం ఇస్తున్నామండి. మరి ఈ సమయాన్ని మరి ఆ యొక్క దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మరి మీరు ఉపయోగించుకోవాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. अभी आपको हम लोग समय दे रहे हैं। अभी इस समय में आपने आज क्या सीखा है, और वो जो वचन में जो लिखा है वो आपको भेजा गया है, वो आपने अभी पढ़ लिया है, उससे आपने क्या सीखा है हमको बता दीजिए। बताना चाहिए तो अभी बता दीजिए, आपको समय दे रहा हूँ। यस सर। यस सर। कलीसिया को सर किस प्रकार से हम सिस्टमैटिक तरीके से आगे बढ़ा सकते हैं, कलीसिया में हमें क्या करना चाहिए, और कलीसिया में हम विशेष रूप से वचन को लेकर किस प्रकार से हम संभालना चाहिए, वचन के रूप में हमें परमेश्वर के हमें वचन के द्वारा किन किन बातों को विशेष रूप से बताना चाहिए, और वचन में हमें यीशु मसीह के जीवन और यीशु मसीह के पुनरुत्थान और हर एक बातों को सर उसमें कंक्लूजन करना चाहिए, मिलाना चाहिए। और हम लोग सिंपली जो होता है वचन को उठाते हैं और कोई भी वचन किसी भी तरीके से जो प्रचार कर देते हैं, ऐसा नहीं होना चाहिए। वचन को सिस्टमेटिक तरीके से स्टेप बाय स्टेप करके जब लोगों को बताएंगे तो लोगों का जो ज्ञान है सर वो सिस्टमेटिक तरीके से बढ़ता चला जाएगा। इससे जो है उनके अंदर में एक मतभेद की भावना नहीं रहेगा, एक ये नहीं रहेगा कि पता नहीं हम क्या सीख रहे हैं, क्या कर रहे हैं। जैसे छत पे जाना होता है तो एक सीढ़ी, फिर सेकंड, फिर फोर्थ, फिर ऐसे करके सीढ़ी स्टेप बाय स्टेप चढ़ते हैं। उसी तरह हमें वचन को भी स्टेप बाय स्टेप करके बताना होगा, सिखाना होगा। और इसमें सर हम लोगों को चेले जो डिसाइपल्स है सर उन्हें भी बाकायदे रूप से तैयार करना होगा अच्छे तरीके से, ताकि हम लोग और परमेश्वर के सेवा कार्य को बढ़ा सके। जिस प्रकार से हम लोग देखते हैं जब एलिया नबी थे तो अकेले सेवकाई को किए, जब उनके पास में एलीशा आया उन्होंने अकेला सेवकाई किया, अब्राहम अकेला। लेकिन जब प्रभु यीशु मसीह आए तो उन्होंने चेले को तैयार किया, और जब प्रभु यीशु मसीह चले गए, आप स्वर्ग में चले गए, तो उनके चेले ने पूरे सेवकाई को बढ़ाया बहुत अच्छे तरीके से। उसी तरह से हमें भी चाहिए कि हम सेवकाई को अपने सेवकाई के साथ साथ में हम अपने चेले को भी बनाएं, ताकि वो चेले सेवकाई को लेके आगे बढ़ सके। ऐसा रहा सर। थैंक यू सो मच। प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड। बहुत बहुत धन्यवाद सर, बहुत बहुत धन्यवाद, बहुत अच्छा बता दिया था। अभी हमने जैसा वचन के द्वारा हम लोग क्या सीखा है, वचन सीखने के बाद हम लोग क्या करना है, बहुत अच्छे से बताया था। सोनू भैया को बहुत बहुत धन्यवाद। మరి మీలో కూడా ఎవరైనా మరి వాక్యము మరి మనం చదువుకున్నటువంటి దాంట్లో ఇంకా ఎలాగ మనం పరిచర్యలు ఇంకా మరి బలంగా మనం ముందుకు వెళ్ళగలం అనే విషయాలు మరి తెలియజేయాలంటే మరి మీరు తెలియజేయండి, మైక్ ఆన్ చేసి మరి మీకు సమయాన్ని ఇస్తున్నాం। మరి ఈ విధంగా ఈరోజు మరి మనం మాట్లాడుకున్నటువంటి విషయాల్లో మరి మీరు కూడా మరి మీరు కొన్ని మాటలు
మీ యొక్క పక్షంగా మీరు చెప్పాలనుకుంటే మరి మీరు తెలియజేయచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ వైపే చూచితిని, నీ వెలుగు పొందితిని. నీ వైపే చూచితిని, నీ వెలుగు పొందితిని. అవమానముందను నేను, అబ్బానే నీ బిడ్డను, అబ్బానే నీ బిడ్డను. ఎన్నడును అవమానముందను నేను, అబ్బానే నీ బిడ్డను. నీ వైపే చూచితిని, నీ వెలుగు పొందితిని. కన్నులు నీతిమంతుని చూచుచున్నవి, నీ చెవులు మోరలను వినుచున్నవి. కన్నులు నీతిమంతుని చూచుచున్నవి, నీ చెవులు మోరలను వినుచున్నవి. శ్రమలన్నిటి నుండి విడిపించును, శ్రమలన్నిటి నుండి విడిపించును. అంతము వరకు నడిపించును, అంతము వరకు నడిపించును. అవమానముందను నేను, అబ్బానే నీ బిడ్డను, అబ్బానే నీ బిడ్డను. ఎన్నడును అవమానముందను నేను, అబ్బానే నీ బిడ్డను. నీ వైపే చూచితిని, నీ వెలుగు పొందితిని. నీ వైపే చూచితిని, నీ వెలుగు పొందితిని. మరి మీలో ఇంకెవరైనా మరి నేను కూడా చెప్పాలనుకుంటున్నానండి. కొన్ని విషయాలు నేను నేర్చుకున్న విషయాలు మరి మీతో పంచుకోవాలనుకుంటున్నాను అనే ఆశ కలిగినటువంటి వారు ఎవరైనా మరి ఉన్నట్లయితే దయచేసి మరి మీరు కూడా మరి మీరు నేర్చుకున్నటువంటి విషయాల్ని మరి మీరు పంచుకోండి. అదే దేవుని యొక్క మాటల్లో నుంచి మరి ప్రభు మనతో ఏం మాట్లాడారు అనేటువంటి విషయాలను మరి మనం పంచుకుందాం. విరిగి నలిగిన హృదయముకు ఆసన్నుడవై నీవు రక్షింతువు. విరిగి నలిగిన హృదయముకు ఆసన్నుడవై నీవు రక్షింతువు. అనేక ఆపదలు కలిగినను, అనేక ఆపదలు కలిగినను, అన్నిటి నుండి నీవు విడిపింతువు, అన్నిటి నుండి నీవు విడిపింతువు. అవమానముందను నేను, అబ్బానే నీ బిడ్డను, అబ్బానే నీ బిడ్డను. ఎన్నడును అవమానముందను నేను. మరి చక్కని విషయాలు మనం ఇంతవరకు కూడా మనం నేర్చుకున్నాం. మరి ఈ విషయాలన్నీ కూడా మనం ఆ యొక్క ఈ మనం
ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటూ మనం కలిసి ఆ యొక్క ఒకరికి తెలిసిన విషయాలు మరి ఒకరు పంచుకుంటూ మరి ఈ విధంగా ఆన్లైన్ మీటింగ్లో మరి మనం ప్రతి బుధవారం సాయంకాలం ఈ విధంగా మనం కలుసుకుంటాం. మరి ఆ బుధవారం సాయంత్రం 6 గంటలకి మరి ప్రారంభం అవుతుంది. మరి 6 గంటల నుంచి మనం అందరం కూడా ఒకరి తర్వాత ఒకరు మరి ఏమి నేర్చుకున్నాము అనేటువంటి విషయాలు మరి పొద్దున్నే మరి మీకు ఏమి నేర్చుకోవాలనేటువంటి విషయాలు మరి ఆ వారం అంతా మరి ఆ యొక్క మీరేమి నేర్చుకున్నారు మరి ప్రభు యొక్క పరిచర్యలో మీరు ఎలాగా నూతనమైన విషయాలు మరి తెలుసుకున్నారు, ఆ విషయాలు మరి ప్రభువును పరిచర్యలో మీరు ఏమి నిర్ణయాలు తీసుకున్నారు మరి అనేటువంటివి మరి మీకు తెలిసినటువంటి ఆ యొక్క మరి వాటిని మాకు కూడా తెలియజేయండి. మాకు తెలిసినటువంటి వాటిని మీకు తెలియజేస్తాం. ఇలా ఒకరికొకరు మరి తెలియజేసుకోవడం ద్వారా మరి ఇంకా పరిచర్యలో మరి మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి ఇంకా బాగా పరిచర్య చేయడానికి మరి ఇంకా మరి అనేక మందిని ప్రభు వైపు నడిపించడానికి ఇంకా అనేక మందిని శిష్యులుగా మనం తయారు చేయడానికి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటిది మా యొక్క ఆశ అండి. మరి అందుచేత మరి చేరి వచ్చిన మీరు అందరూ కూడా మరి ఏమేమి కార్యాలు మీరు చేస్తూ ఉన్నారు, ఎలాగా మీరు ఇంకా మరి ఆ యొక్క ప్రభు పరిచర్యలో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనేటువంటి విషయాలు మరి మాకు తెలియజేయండి. విలువైనటువంటి విషయాలు మరి మనం అందరం కూడా ఇక్కడ నేర్చుకుందాం. మరి అందరికీ అన్నీ తెలుసు అని అనుకోవడం కాదు. మరి మీకు తెలిసినటువంటివి మాకు తెలియకపోవచ్చు, లేదంటే మాకు తెలిసినటువంటివి ఒకవేళ మరి మీకు తెలియకపోవచ్చు. మరి ఆ విధంగా మనం మరి ఒకరికి తెలిసినటువంటి వాటిని ఒకరు పంచుకోవడం ద్వారా మరి ఎంతో మరి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అది ఉంటుంది అనేటువంటిది మరి మనం గమనిస్తూ ఉన్నాం. మరి అదే కదండి మరి ప్రభు తన శిష్యులకు నేర్పించింది. మరి ప్రభు ఆయనకు తెలిసి ఆయన తండ్రి దగ్గర నుంచి తెలుసుకునే విషయాలన్నీ కూడా శిష్యులకు ఆయన తెలియజేశాడు. మరి ఆయన తండ్రి మరి ఆ యొక్క చెప్పే విషయాలన్నీ కూడా మరి ఆయన శ్రద్ధగా వినేటువంటి వాడు. వాటిని విని దాని ప్రకారం జీవిస్తూ నేను ఎలా జీవిస్తున్నానో మీరు కూడా అలా జీవించడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేటువంటి వారు. మరి చూడండి, అదే మరి పౌలు భక్తుడు మరి తన జీవితంలో చూసినట్లయితే పౌలు భక్తుడు మరి ఆ యొక్క క్రీస్తును పోలి నడిచినటువంటి జీవితాన్ని ఆయన జీవించేవాడు. ఆయన చెప్తున్నాడు కదా, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. మరి అలాగా మనం కూడా మరి చెప్పగలిగే వారంగా మనం ఉండాలి. క్రీస్తును పోలి మనం నడుచుకున్నప్పుడు ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభువుని మనం మాదిరిగా మనం ఉంచుకుని మనం నడుస్తూ ఉన్నప్పుడు అది ఎంతో ఆశీర్వాదకరంగా, ఎంతో దీవెనకరంగా, మనం ఎంతో మేలుకరంగా అది మన జీవితాల్లో ఉంటుంది. అంత మాత్రమే కాకుండా అనేక మంది జీవితాల్లో అది గొప్ప మేలు, ఒక గొప్ప ఆశీర్వాదకరంగా అది ఉండేదిగా మరి ఉన్నట్టుగా మనం చూస్తున్నామండి. అందుచేతే మరి వాక్యం వింటున్నటువంటి మీరందరూ కూడా చాలా మరి ఆసక్తిగా మరి మీరు జాయిన్ అయ్యారు. మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. దయచేసి మరి మీ అందరూ ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారు, ఏ ప్రాంతం నుంచి జాయిన్ అయ్యారు, మీ పేరు, మీ గ్రామం పేరు మరి తెలియజేయండి. ఆ యొక్క మరి ఆ తర్వాత మరి మొదట నేను తెలియజేస్తాను. మరి అలాగే ఒక్కొక్కరుగా మీ పేరు, మీ గ్రామం పేరు మరి మీరు తెలియజేయండి. మీ పరిచర్య వివరాలు ఏమన్నా తెలియజేయగలిగితే కూడా తెలియజేయండి. ప్రైజ్ ది లార్డ్. మరి నా పేరు మరి జాచిన్ చార్లీ అండి. మరి నేను భువనేశ్వర్లో, ఒరిస్సాలో ఉంటాను. మరి ఇక్కడ యాక్చువల్గా మేము ఉండేదైతే మేము ఆంధ్రాలో ఏలూరు అనేటువంటి పట్టణంలో మరి మేము ఉంటాము. కానీ కొన్ని కారణాల రీత్యా, కొన్ని మరి ఉద్యోగ రీత్యా మరి ఇక్కడ భువనేశ్వర్లో రావాల్సి వచ్చింది. మరి ఆ విధంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మేము వేరే వేరే ప్రాంతాలకు మరి మేము ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాం. మరి అలాగే ఈ 3 సంవత్సరాలు ఈ భువనేశ్వర్ ప్రాంతంలో ఉన్నాం. ఆ తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. మరి అది నా పరిచయం. మరి నేను దేవుని పరిచర్యలో నేను ముందుకు సాగిపోతా ఉన్నాను. అలాగే మీ గురించి, మీ పరిచయం, మీ పేరేంటి, మీరు ఏ గ్రామం నుంచి వచ్చారు, మీ పరిచయ వివరాలు మరి తెలియచేయండి.
పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్. నా పేరు పాస్టర్ బర్నబాస్ తెన్నిటి సార్. అన్నా అన్న రాజోలు అన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజోలు. అయితే ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా అయిందండి. అమలాపురం దగ్గర రాజోలు మాట మాది. నేను ఒక 12 సంవత్సరాలు ఈనాడు విలేకరుగా పనిచేశాను. అయితే ప్రభు పిలిచిన దాన్ని బట్టి 2012లో పరిచర్యకు వచ్చానండి. పరిచర్యకు వచ్చి హైదరాబాద్ లో 2020 వరకు బైబిల్ ట్రైనింగ్ తీసుకుని తెలంగాణ, రాయలసీమ, ఆ నాందేడ్, కర్ణాటక వరకు కూడా సువార్త అందించామని ఏంటంటే సువార్త. మరలా మా సొంత గ్రామం అయినటువంటి రాజోలు పట్టణంలోనికి ప్రభు మళ్ళా 2020కి వెనక్కి పంపించారు. చుట్టూ కూడా 3000 కుటుంబాలు మధ్యలో, అన్యుల మధ్యలో పరిచర్య మాది. స్టార్టింగ్ చాలా మంది బాగా వచ్చారు పరిచర్యకి. సంఘం అంతా కూడా నిండేది. అయితే ఇటీవల కాలంలో 2024లో కొంచెం కులకట్టల వాటి వల్ల ఇటు వల్ల ప్రజలు తగ్గారు. అయినా ప్రభు వైపు చూసుకుంటూ ముందుకు సాగుతున్నాం. మా పరిచర్య పేరు బెరాకా పెంతెకోస్తల్ మినిస్ట్రీస్ అండి. నా పేరు బర్నబాసు, మా భార్య పేరు రూతు బర్నబాసు. నాకు 3 అబ్బాయిలు. పెద్దోడేమో 8th క్లాస్ చదువుతున్నాడు, రెండోవాడు 6th క్లాసు, మూడోవాడేమో 1st క్లాస్ చదువుతున్నాడు. పెద్దోళ్ళిద్దరూ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదువుతున్నారండి అమలాపురంలో. చిన్నోడు ఇక్కడ 1st క్లాస్ చదువుతున్నాడు. మా ఫాదర్ మదర్ కూడా 2016లోనే చనిపోయారు. నేను మా అక్క ఉన్నాం. అక్క పరిచర్య సహకరిస్తుంది. పరిచర్య సహకరించే వారు ఎవరు లేరు, కానీ దేవుని ముందు పెట్టుకుని ముందు సాగడం వల్ల దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. కనుక మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఎక్కువగా అన్యుల మధ్య పరిచర్య ఉన్నది. కనీసం రోజుకి ఒక్కళ్ళకైనా సరే నేను అన్యుల సువార్త అందిస్తాను. కనుక మా కుటుంబం కొరకు, పరిచర్ల కొరకు మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, తప్పకుండా వందనాలన్న. ప్రైజ్ ది లార్డ్. మరి చక్కని విషయాలు మరి చెప్పినటువంటి బర్నబాస్ గారికి మరి ఆయన పరిచర్య, మరి ఆయన యొక్క భారము, ఇవన్నీ కూడా మరి తెలుసుకోవడానికి ప్రభు కృపనిచ్చారు. మరి చాలా చాలా వందనాలు బ్రదర్. మరి మీ యొక్క సాక్ష్యము, మీ పరిచర్య, మీ యొక్క మరి ఆ యొక్క మీ పిలుపు, వీటన్నిటిని కూడా విని మరి మేము కూడా ఎంతగానో దీవించబడ్డాం, ఆశీర్వదించబడ్డాం, ప్రోత్సహించబడ్డాం. మరి ఇంకను మరి ఆ ప్రాంతాల్లో రాజోలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో, అమలాపురం, ఆ ప్రాంతాల్లో ప్రభు ఇంకనూ బలంగా మిమ్మల్ని వాడుకొని అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఆయన వాడుకొని మరి మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. మరి ఆ యొక్క ఇంకా మరి మరి మీలో ఎవరైనా ఇంకా చెప్పాలా మీ గురించి, మీ వివరాలు, మరి మీరు ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారు, మీ యొక్క మరి సాక్ష్యము, మరి మీ పరిచర్య మరి మీరు తెలియజేయాలంటే మరి మీకు సమయం ఇస్తున్నామండి. మరి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. మీరు మీ పేరు, మీ గ్రామం పేరు మరి తెలియజేయండి. మరి మనందరం కూడా మరి మీ విషయాలు బట్టి सोनू भैया आप बोल दीजिए आपके बारे में, आप कहाँ से आया, क्या आप कौन सा गांव से आया, आपके बारे में थोड़ा इंट्रोडक्शन दे दीजिए, हमको मालूम हो जाएगा। और मुझे तो मालूम है, लेकिन भाई लोगों को नया है, भाई लोगों को परिचय कर दीजिए। प्रेज़ द लॉर्ड। మరి ఇంకా आप परिचय कर दीजिए भाई लोगों को। प्रेज़ द लॉर्ड। बोलिए, आवाज नहीं आ रहा है हमारे। बोलिए भैया। माइक में कुछ प्रॉब्लम है, ब्लूटूथ में कुछ प्रॉब्लम आया होगा, आवाज नहीं आ रहा है। మరి ఈ విధంగా మరి మనందరం కూడా మరి దేవుని సన్నిధిలో మనం గడపడం అనేటువంటిది చాలా దీవెనకరం అని నేను నమ్ముతూ ఉన్నాను. మరి ఒకరికొకరు ఈ విధంగా తెలుసుకోవడం, పరిచర్య వివరాలు భయ్యా మరి మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంది. మరి మనం ఆ వివరాలను బట్టి మనం ఎంతగానో ప్రోత్సహించబడి
ఆ యొక్క ప్రభులో ముందుకు సాగడానికి అవి ఎంతగానో దోహదపడతా ఉంటాయి. అయితే నేను ప్రజెంట్ మా చర్చిలో ఉన్నాను సార్. ఇది కూడా మా ఆ, చర్చ్. ఆ, చర్చిలోనే ఇదే సార్. ఆ, ఆ, అన్నా అన్నా ఇది మా చర్చ్. అన్నా 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 ఓకే. శిలువ ధ్యాన కూడికలు ఇప్పుడు 7కి స్టార్ట్ చేస్తాను, 7:30కి. ఆహాహా. అన్నా ఓకే ఓకే. అన్నా ఇదంతా మా సంఘం. అన్నా రేకుల షెడ్ అన్నా ఓకే అన్నా. అర్థం చేయండి మా కోసం. అన్నా అన్నా ఓకే అన్న ఓకే ఓకే తప్పకుండా. ఆ, ఓకే సార్. అన్నా ఓకే అన్న వందనాన్న. మరి చక్కని విషయాలు తెలియజేసినటువంటి బర్నబాస్ గారికి ప్రత్యేకమైన వందనాలండి. మరి ఆయన ఇంకను మరి ఆ మరి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రభు ఆయన నిలబెట్టలాగా మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ ఇంకా ఎవరైనా మాట్లాడతారంటే మరి మాట్లాడండి, పరిచయం చేసుకుందాం. మరి మీ పేరు, మీ గ్రామం పేరు చెప్పండి. మనం ఆ యొక్క మరి కూడికను మనం ముగించుకుందాం. ఎందుకంటే మరి ఇంకా సిలువ ధ్యానాల కూడికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ మరి వెళ్ళవలసి ఉంటుంది, ఆ మీటింగ్స్కి వెళ్ళవలసి ఉంటుంది. అందుకని మనం త్వరగా మరి 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 మీరు చెప్పినట్టు మీ విషయాలు చెప్పినట్లయితే మరి మనం ముగించుకుందాం. सोनू भैया अभी आप बोल सकता है? మరి అన్న మీరు చెప్పండి అన్న. ప్రైజ్ లాడ్ సార్. ప్రైజ్ లాడ్ అన్న. సార్ నేను హైదరాబాద్ నుండి సార్. అన్న ప్రైజ్ అందరికి ప్రైజ్ లాడ్ అండి. ప్రైజ్ లాడ్ అన్న. ప్రైజ్ లాడ్ అండి. నేను హైదరాబాద్ నుండి సార్. అన్న చెప్పండి అన్న. ఆమోస్ గారి ద్వారా అన్న హైదరాబాద్ ఆమోస్ గారి ద్వారా పరిచయం అయినా ఆయన నాకు దీని గురించి చెప్తే ఇబ్రహీంపట్నం మీటింగ్ కూడా వచ్చినా సార్, మీతో కలిసి మాట్లాడినాను. నేను ఒక ఇవాంజలిస్ట్గా పనిచేస్తుంటాను సార్. గ్రామాలకు వెళ్ళి చిన్న చిన్న పరిచర్యలో పాల్గొంటుంటాను. సంఘం అయితే ఏం లేదు. దేవుని గురించి ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి, అనేకులకు సువార్తను ప్రకటించాలని చిన్న ఆశ. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇంకా కొంత ఎంతోమంది పెద్దలు ఉంటారు కాబట్టి వారి ద్వారా ఇంకా అనేక విషయాలు మాకు ఎంత అవసరం కాబట్టి నేర్చుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో రావడం జరిగింది సార్. అన్న ఓకే అన్న, చాలా చాలా వందనాలు. మరి మనందరం కలిసి మరి ఇంకా అనేక విషయాలు మరి నేర్చుకోవడానికి ప్రభు మనకు సహాయం చేశారు. మరి ప్రతి బుధవారం ఇలాగే మనం అందరం కలిసి మరి ఒకరికి తెలిసిన విషయాలు మరి ఒకళ్ళు పంచుకుంటూ మరి విశ్వాసంలో ఎదుగుతూ, ప్రార్థనలో ఎదుగుతూ, వాక్యంలో ఎదుగుతూ ఎలాగ ప్రభు పరిచర్య మనం ముందుకు సాగిపోవాలనేటువంటి విషయాలు మరి దైవజనులు మరి అనేక మంది పెద్ద పెద్ద దైవజనులు మన మధ్యలోనికి మరి ప్రభు నడిపిస్తున్నారు. మరి బర్నబాస్ అయ్య గారు నూతనంగా పరిచయం అయ్యారు రాజుల నుంచి. అలాగే మీరు కూడా హైదరాబాద్ నుంచి నూతనంగా పరిచయం అయ్యారు. అలా మనం అందరం కూడా కలిసి మరి ఒకరికి తెలిసిన విషయాలు ఒకరు పంచుకుంటూ మరి ఆ యొక్క మరి పరిచర్లో ఇంకా ఎదుగుతూ మరి ప్రభు యొక్క సువార్త ఎలా ప్రకటించాలనేటువంటి విషయాలు మనం తెలుసుకుందామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రత్యేకమైన వందనాలు బ్రదర్. అన్న మీ పేరేంటన్నా? దేవదానం. దేవదానం గారు అన్న. ఓకే అన్న, ఓకే దేవదానం అన్న. నా పేరు జాచిన్ చార్లీ అన్న. నాకు మీరు నేను గుర్తు లేకపోవచ్చు కానీ మీరు నాకు పరిచయస్తులు అన్నట్టు. హైదరాబాద్ మీటింగ్ ఒకసారి కేఫా గారిదారని హైదరాబాద్ లో కేఫా ఆయన దగ్గర మీటింగ్ వచ్చారు. అప్పుడు ఒకసారి మీతో కలిసి చాలా చాలా వందనాలు. మరి మరి దైవజనులు మరి తన చక్కని విషయాలు హైదరాబాద్ నుంచి మరి జాయిన్ అయ్యి మరి ఆయన ఆశ ఆకాంక్ష మనకు తెలియజేశారు. అలాగే మనందరం కూడా మరి ప్రభు పరిచర్యలో మనం కూడా అదే ఆశతో, అదే గురితో మరి అదే మరి ఆ యొక్క నిశ్చయతతో మనం ముందుకు సాగిపోయినప్పుడు ఇంకా అనేక మందిని మనం చేరుకోగలుగుతాం, అనేక ఆత్మలు మనం సంపాదించగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంకా ఎవరైనా మరి చెప్పాలనుకున్నట్లయితే చెప్పండి అమ్మా. సలమి గారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. నేను కర్ణాటక హుబ్లీ నుండి మాట్లాడుతున్నాను అమ్మా. వందనాలమ్మా. కర్ణాటక అమ్మా చెప్పండి అమ్మా. కర్ణాటక నుంచి అమ్మ చాలా సంతోషం. మరి వేరే కర్ణాటక దేశం నుంచి కూడా మరి మా మధ్యలోకి వచ్చారు. చాలా చాలా వందనాలు మీకు. అదే మా హస్బెండ్ పాస్టర్ గా ఉన్నాడు. నేను స్త్రీల మధ్యలో వాడబడుటకు, నాకు ఎక్కువ వాక్యంలో బలపడుటకు మీ దగ్గర జాయిన్ అయినాను బ్రదర్.
అమ్మమ్మ చాలా చాలా సంతోషం. వాక్యంలో ఎక్కువ సరే చాలా చాలా సంతోషం. మరి ఆ యొక్క ఇంకా మ- మరి ఆ, మీరు ప్రభు పరిచయలో ఉమ్, స్త్రీల మధ్య, మరి చిన్న బిడ్డల మధ్య, యవనస్తుల మధ్య ఇంకా ప్రభు కొరకు బలమైనటువంటి ఆ, సాధనంగా వాడబడి, మరి పరిశుద్ధాత్మ అభిషేకం మీరు పొందుకొని ఇంకా ప్రభు కొరకు బలమైన సాక్షిగా ఆ, మీరు నిలబడాలని మనం అందరం కూడా కలిసి మరి ఈ యొక్క ట్రైనింగ్ తీసుకునేంత వరకు కూడా మరి ప్రతి ప్రతి బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో మన అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ ఆ, ప్రభువులో ముందుకు సాగిపోదాం అమ్మా. అమ్మా చాలా చాలా వందనాలమ్మా. అమ్మా మిమ్మల్ని ఓకే కలవడం చాలా వందనండి అమ్మా వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఓ, सोनू ఓకే भैया आप ప్రైజ్ बता सकता है अभी? यस सर। बोलिए भैया। सॉरी सर, पहले मेरा मोबाइल सर ओवर हीट हो गया था, हाँ इसकी भाई। वजह से सर आवाज नहीं जा पा रहा था, तो मैं मोबाइल को स्विच ऑफ किया फिर ऑन किया, तो फिर अभी नेटवर्क सही हो गया, आवाज सही जा रहा है। हाँ हाँ उसके लिए क्षमा चाहते हैं सर। नहीं भाई कोई बात और जी हाँ सर, थैंक यू बोलिए सर। भैया बोलिए। तो सर आज का क्लास मुझे बहुत अच्छा लगा, और इसमें किस प्रकार से बाइबल पढ़ना है, किस प्रकार से आगे बढ़ना है, इन सारी बातों को सीखने में, समझने में, और प्रभु यीशु मसीह के सेवा कार्य को आगे बढ़ाने में ये सारी चीजें सर हमारे लिए बहुत फायदेमंद है। इस विषय के लिए सर हम प्रभु को और साथ ही साथ आपका भी सर आभार व्यक्त करता हूँ, थैंक यू बोलता हूँ कि सर आपके द्वारा कुछ शिक्षाएं हमें मिलती है जिसको सर हम अपने सेवा क्षेत्र में लागू कर पाते हैं। और सर मैं अपने बारे में बताऊं सर? हाँ बताइए सर। ओके सर, थैंक यू। थैंक यू। मुझे अपने बारे में आप लोगों के बीच में बताते हुए बहुत खुशी महसूस होती है, और मैं प्रभु के दास जचिन चार्ली सर को भी धन्यवाद बोलता हूं कि उन्होंने मुझे अवसर दिया कि मैं बोल सकूं और अपने बारे में, अपने सेवा के बारे में आप लोगों को बता सकूं। मेरा नाम पास्टर सोनू कुमार है, और मैं पिछले 7 सालों से परमेश्वर के सेवा कार्यों में, प्रभु यीशु मसीह के सेवा कार्यों में लगा हुआ हूं। और मैं, आप लोग जैसा जानते हैं, मैं उत्तर प्रदेश के बनारस काशी एरिया से सभी लोग जानते हैं, ज्यादातर काशी से मैं बिलोंग करता हूं। और चूंकि इधर ज्यादा हिंदुइज्म है और इसकी वजह से यहाँ पे सेवकाई तो डिफिकल्ट है, लेकिन इस डिफिकल्ट में भी हम लोग प्रभु के नाम को लेकर और प्रभु के सेवा कार्यों को लेकर एक बहुत जोश अंदाज में हम लोग आगे बढ़ते हैं। हाँ, सेवा का रूप बदला है, स्वरूप बदल गया है, कुछ बदलाव को लेकर हम लोग सेवा कार्यों में जाते हैं। और मैं पिछले समय से जब सेवकाई करता हूं तो मेरे सेवकाई में, परमेश्वर की सेवकाई में और बहुत सी समस्याएं आई, लेकिन जैसा कि मैं एक सैनिक में भर्ती होने वाला था, 2 बार मेडिकल में छटा हूं, और इसकी वजह से मैं कभी हियाव और हिम्मत नहीं छोड़ता हूं। मैं ये मानता हूं कि मैं प्रभु यीशु मसीह में एक सेना हूं, प्रभु यीशु मसीह में एक सैनिक हूं, और इस प्रकार से मैं परमेश्वर की सेवा कार्यों को लेकर आगे बढ़ता हूं। और यहाँ पे जो सेवकाई है ये थोड़ी सी डिफिकल्ट है, थोड़ी सी बोले तो लोगों के बीच में हम ओपन रूप से नहीं बोल सकते कि हम यीशु मसीह को मानते हैं, लोगों के बीच में हम ओपन रूप से बड़ी सभाएं नहीं कर सकते हैं, लेकिन हम लोग छोटे छोटे गैदरिंग, 10 लोग हो गए, 15 लोग हो गए, 20 ऐसे छोटा छोटा गैदरिंग करके हम लोग परमेश्वर के राज्य को आगे बढ़ाते हैं। और बहुत खुशी की बात है कि यहाँ पे जो है परमेश्वर का काम बहुत अच्छा चल रहा है, और बहुत से दुष्ट आत्माओं से ग्रसित लोग चंगे होते हैं। और बहुत सी विशेष रूप से बोले तो आत्मिक वरदान है कि बहुत सी माताओं बहनों के लिए जब मैं प्रार्थना करता हूँ, विशेष रूप से बहनों के लिए, तो उनको प्रभु के द्वारा आशीष मिलता है। जो निसंतान माताएं हैं, जो बहनें हैं, उनको परमेश्वर आशीष देते हैं, ये गॉड गिफ्ट है, मैं समझता हूँ। तो परमेश्वर की सेवकाई के लिए हम लोग आगे बढ़ते हैं। और
और मैं इनविटेशन करना चाहता हूँ जचिन सर को कि जरूर एक बार विजिट करें। बाहरी लोगों का आना थोड़ा सा समस्या से भरा तो है, लेकिन प्रभु के लिए कोई समस्या नहीं है। और मैं जरूर आमंत्रित करना चाहूंगा आपको सर कि आप हमारे बनारस एरिया में आए और हम लोगों की सेवकाई को देखें और प्रार्थना करें कि हम लोग की सेवकाई सर आगे बढ़ती चली जाए। थैंक यू सर, थैंक यू सो मच सर। थैंक यू सो मच ब्रदर, थैंक यू सो मच, बहुत बहुत धन्यवाद। आपको गवाही सुनकर आपको और सेवा का और विषय को हम जानकर बहुत खुश हो गया था। और प्रभु आपको आशीष देंगे और आपको सुरक्षित रखेंगे और आपका जगह में, हर जगह में प्रभु, जो जगह में प्रभु का इच्छा है उस जगह में आपको लेके जाके इस्तेमाल करने के लिए हम लोग प्रार्थना कर रहे हैं। खास करके आप लोगों को प्रोटेक्शन के लिए, आप लोगों का जो परसिक्यूशन से आप बचने के लिए और आपका अब जो समस्या आ रहा है सारे समस्या में, और प्रभु का लोग एक होकर और प्रभु सारे समस्या में और खड़ा होके प्रभु को महिमा के लिए आगे जाने के लिए हम लोग प्रार्थना कर रहे हैं सर। प्रेज द लॉर्ड, हालेलुया। థ్యాంక్ యూ సో మచ్ సార్, बहुत बहुत ధన్యవాద్। మరి చక్కని విషయాలు మరి మనం తెలుసుకున్నాం। మరి ఆయన పరిచర్య చాలా మరి భయంకరమైన ప్రాంతంలో ఆయన చేస్తున్నప్పటికీ కూడా మరి ప్రభు నాకు సహాయం చేస్తా ఉన్నాడని ఆయన చెప్తా ఉన్నారు। మరి అలాగే మనం మరి ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, మరి మనం ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్న ప్రభు మనతోనే ఉండి మనతో సహాయం చేసి మనల్ని నడిపించేవారుగా ఉంటాడు। మనకి అనేకమైన విషయాలు మరి ఆయన సహాయం చేసేవారుగా ఉంటారు। దేవునికి స్తోత్రం, హల్లెలూయా। మరి ఈ యొక్క మరి విషయాలన్నీ కూడా మనం మనసులో, మన దృష్టిలో ఉంచుకొని మనందరం ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకుని, ఒకరి నిమిత్తం ఒకరు ప్రోత్సహించబడే విధంగా మరి వాక్యం ద్వారా, మరి ప్రార్థన ద్వారా మరి మనం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ మరి ప్రభు యొక్క పరిచర్యలో ముందుకు సాగిపోదామండి। దేవునికి స్తోత్రం, హల్లెలూయా। మరి ఈ సమయంలో మన మధ్యలో రాజోల నుంచి జాయిన్ అయినటువంటి బర్నబాస్ గారు మరి చివరిగా మరి ప్రార్థనలో మనల్ని నడిపించి ఆ ఆశీర్వాదం ద్వారా ఈ కూడికను మనం ముగించుకుందామండి। బర్నబాస్ అయ్య గారు ప్రార్థన ఆశీర్వాదం ద్వారా ఈ కూడికను ముగించుకుందాం। ప్రార్థన చేస్తాను గారు, ఆశీర్వాదం మీరు ఇవ్వండి। లేదన్న, ప్రార్థన ఆశీర్వాదం మీరే ఇచ్చేయండి అన్న। ప్రార్థన చేసుకుందాం। సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా। నాయన ఈ యొక్క 2025 సంవత్సరం నాయన మార్చి నెల 25వ తేదీ ఈ యొక్క సాయంకాలం ఈ చల్లపూటి వేళలో ప్రభా నీ దాసులు, నీ ప్రియ దాసులు యాచించాలి గారిని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా। నాయన ఈ రోజు నుంచి నా ప్రభా ఆన్లైన్ బైబిల్ క్లాసుకు ఏర్పాటు చేసి నాయన ఇంకా వాక్యపు లోతుల్లోనికి అనేకమైన సేవకులను నాయన నడిపించాలని, బలపరచాలని ప్రభు వాక్యం నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రేష్టమైనటువంటి నీ వాక్యం ద్వారా అనేకులను నా ప్రభా నీ బిడ్డలుగా నాయన నీ శిష్యులుగా చేయడానికి నా ప్రభా నీ దాసులు పడుతున్న ప్రయాసం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు। వారు భువనేశ్వర్లు ఉన్నారు ప్రభా, వారిని, వారి కుటుంబాన్ని, పాస్టర్ గారి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి। నాని కుడికిలో పాలు పంపులు పొందిన ప్రియ సహోదరులు సోను కుమార్ గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా। నీ దాసులు అయితే వారణాసిలో పరిచయం చేస్తున్నారు ప్రభా। నేను ఉత్తరప్రదేశ్లో రాయన యోగి ఆదిత్యనాథ్ నా ప్రభా నీ సేవకులకు నీ పరిచయం ఎంతగానో ఆటంకంగా ఉన్నప్పటికీ కూడా నాయన మీరు సహాయం చేస్తున్నారని చెప్తున్న మాట మాకు బహుధైర్యాన్ని పుట్టిస్తుంది ప్రభు, నీకు వందనాలు స్తోత్రం। అలాగే సహోదరి తల్లి గారు సొలోమి గారిని బట్టి వందనాలు స్తోత్రం। వారు కూడా కర్ణాటక రాష్ట్రంలో అయ్యా హుబ్లీ ప్రాంతంలో పరిచయం జరిగిస్తుండగా మీకు వందనాలు స్తోత్రాలు। ఇంకో సహోదరులు యోహాన్ గారు వచ్చారు, వారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు। ఇంకొక నేను ప్రతి బుధవారం నేను జరగబోతున్నటువంటి నేను యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీని ఆశీర్వాదకరంగా జరిగించండి। ఇంకా అనేక మంది చేరి వచ్చినట్లుగా కృప చూపి సహాయం చేసి మహిమ పొందమని, ఈ యొక్క బైబిల్ కార్యక్రమాలు ఆగిపోకుండా సాగిపోయినట్లుగా కృప చూపమని బోధిస్తున్న నీ దాసులు జాచిన్ చార్లీ గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు। ఇంకను నాయన నీ దాసులు బహుబలపరచండి నాయన, ఇంకను నాయన శ్రేష్టమైన వాక్యం ద్వారా అనేకులను ప్రభా నాయన శిష్యులుగా చేరే కృప చూపి సహాయం చేసి మహిమ పొందమని, ఈ యొక్క నాయన గూగుల్ మీట్లో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్క దైవజన సేవకులను మీ చేతులుగా అప్పగించుకుంటూ మహిమయు ఘనతయు ప్రభావం మీకు అర్పిస్తూ దీని దాసునైన నన్ను నా దీని కుటుంబాన్ని పరిచయం మీ చేతులుగా అప్పగించుకుంటూ మహిమయు ఘనతయు ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకుని పొందుకున్న నామ తండ్రి, ఆమేన్। ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని గంజన సహవాసం లోకంలోని సకల పరిశుద్ధులకు ఈరోజు ఆన్లైన్ బైబిల్ క్లాస్కి చేరువచ్చిన నడిపిస్తున్న దాసులు జాచిన్ చార్లీ గారికి, చేరువచ్చిన ప్రియ దాసులందరికీ దేవుని ఆత్మ సదాకాలము తోడైన నడిపించునగాక, ఆమేన్। యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం।
ప్రవేశం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ సార్. అన్న ప్రైజ్ ప్రైజ్ లార్డ్ లార్డ్. అన్న. అందరికీ వందనాలండి. అన్న ప్రైజ్ అన్న లార్డ్ ప్రైజ్ లార్డ్. అన్న ప్లీజ్ వందనాలు ప్రే ఫర్ ద మినిస్ట్రీ. అన్న వందనాలు. जय मसीह सर जी। జై మసీ సార్. జై మసీ సార్. ప్రైజ్ లార్డ్. जय ప్రైజ్ मसीह। లార్డ్. అమ్మ సలోమి గారు వందనాలమ్మా. जय मसीह माँ। వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మ సలోమి గారి, సోనాలకి, దేవదానం గారికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవదానం గారికి వందనాలండి, హైదరాబాద్ నుంచి జాయిన్ అయ్యారు. అందరికి ప్రైజ్ వందనాలు. లార్డ్. అమ్మ చార్లీ గారికి హృదయపూర్వక వందనాలు సార్. అమ్మ వందనాలమ్మ. మనం ఉన్నది నలుగురే గాని నలుగురు 4 రాష్ట్రాల నుంచి జాయిన్ అయ్యాం. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. దేవునికి ప్రైజ్ స్తోత్రం. ది లార్డ్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. ది లార్డ్. ఓకే. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరూ వందనాలు. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్. ఓకే. అమ్మ ప్రైజ్ వందనాలమ్మ. ప్రైజ్ ది లార్డ్.